ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్జే ఫార్మ్ లాగ్స్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్న రైతు పేరు వచ్చేసి గంగాధర చంద్ర. మనం చూసుకున్నట్టయితే ఈ రైతు వచ్చేసి 10 ఎకరాల్లో తన 10 ఎకరాల్లో అంటే మిషన్తో నాటేశాడు. అంటే ఆ మిషన్తో అంటే వేయడం ద్వారా ఎంత ఖర్చు అయింది, మనం కూలీలతో చూసుకున్నట్టయితే మనం కూలీలతో వేసి ఎంత ఖర్చు అవుతుంది, అలాగే మిషన్తో వేయడం ద్వారా నష్టమా లాభమా ఈ వివరాలు అడిగి తెలుసుకుందాం. మీరు ఎన్ని సంవత్సరాలు అవుతున్నాయి వ్యవసాయం చేయబట్టి? దాదాపు ఒక 40 సంవత్సరాల దాకా అయితే. 40 సంవత్సరాలు. అంటే ఇంతకుముందు ఎప్పుడన్నా మిషన్ తో నాటేసిరా? ఇదే ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైమా? అంటే ఎట్లుంది అన్నట్టు వరి మంచిగానే ఉందా? మరి మాకు వరి బాగానే ఉంది, పోతే లేబర్ తోటి కూడా బాగా ఖర్చు లేకుండా ఈజీగా అయిపోయింది. ఒక రోజులో కంప్లీట్ అయిపోయింది. 10 ఎకరాలు ఒక రోజులో అయిపోయింది. ఒక రోజులో అయిపోయింది అంటే కొద్దిగా టైం ఎక్కువ తీసుకుంది కానీ అయిపోయింది. అంటే గంటకి ఎంత, ఎన్ని ఎకరాలు అయితే గంటకు? గంటకు ఎన్ని ఎకరాలు ఇస్తావు కానీ మనకైతే ఒక రోజులో కంప్లీట్ చేసిపోయారు. ఒక రోజులో 10 ఎకరాలు మొత్తం కంప్లీట్ చేసిపోయారు. అంటే అప్పుడు కూలీలో ఎట్లుండే రేట్ అన్నట్టు కూలీలో చూసుకో? అప్పుడు నేను వేసే టైంలో కూళ్ళు 350, 60, 70 గిట్ల నడుతున్నాయి. అంటే నీకు ఎట్లనే ఉంది? అంటే కూలీలతో తీసుకుంటే ఉందా లేకపోతే మిషన్? లేదు, మిషన్ తోటి అయితే బాగా లాభం. అంతేనా? అంటే వరి ఎట్లుంది అన్నట్టు? వరి మంచిగా ఉంది, వరి బాగా పిలకలు వస్తుంది. పిలకలు మంచిగా ఉన్నా? అంటే మన కర్ర దూరం పడుతుంది కానీ దాంతో చూసుకున్నట్టు? కర్ర దూరం పడుతుంది కానీ నీకు కర్ర గ్యాప్ ఉంటేనే వరి బాగా పుక్కాయిస్తుంది. అంతేనా? వరి బాగుంటుంది. అంటే మరి ఎంత తీసుకున్నాడు? అంటే ఎకరానికి ఎంత తీసుకున్నాడు? 3500. 3500. అంటే 3500 అంటే ఇప్పుడు మన 10 ఎకరాల ఫీల్డ్ కాబట్టి ఇంచుమించు తక్కువ కూడా తీసుకుంటారు అట్లా. అంటే మనం ఆడలతో ఎంత కైకిలోతో వేపితే ఎంత అయితే అన్నట్టు? నువ్వు ఇప్పుడు ఇదే 370 తోటి లెక్క కట్టు, 400 తోటి లెక్క కట్టు ఎన్ని అవుతాయో. అంతేనా? ఎకరానికి 4000 రూపాయలు అవుతాయి. ఎకరానికి 4000 అయితే మరి నారు ఇట్లా పోసుకోవడం ఎట్లా అన్నట్టు? వాళ్ళే పోస్తారు. వాళ్ళు నారు పోసుకునుడు వరకు కవర్ వేసుకొని అంత పోసుకునుడు అంతా వాళ్ళదే బాధ్యత, మనది ఏం లేదు. కానీ మనం ఓన్లీ మనం ఏ సీడ్ పెట్టుకుంటాం ఆ సీడ్ తీసుకొసుకుని వాళ్ళకి అడ్లు నానవసి ఇవ్వాలి. వాళ్ళు చెప్తారా? వాళ్ళు ట్రేలలో పోతారా? ట్రేలే మరి అవి ట్రేలే. ట్రేలలో ఎట్లా పోస్తారా? ట్రేల్ అంటే ఇప్పుడు మనం మనం దున్నుకొని పెట్టుకోవాలి. ఒక మడి దాదాపు ఒక 2-3-4 గుంటలు పెట్టుకోవాలి. మంచిగా కంప్లీట్గా దున్ని మంచిగా శుద్ధి చేసుకోవాలి. దాన్ని చేసుకున్నాక తర్వాత వాళ్ళు మేము పలానా అనేది పోతామని చెప్తారు వాళ్ళు. అయితే ఒక రోజు ముందు మనం నీళ్ళు కంప్లీట్గా తీసేయాలి. మళ్ళీ నీళ్ళు తీసేసి ఆరబెట్టి మంత పెరుగులు ఉండాలి బురద వల్ల. అయితే వాళ్ళు ట్రేలో నింపుకుంటా వడ్లు వాళ్ళకు ఒకటి మిషన్ ఉంటుంది, అందులో మిషన్ లో పోసుకుంటా గుంజుతారు వాళ్ళు. ముసిన గుంజిన కొద్దీ మంచిగా ఒక్క ఇత్తుకి అంటకుండా బాగా పడుతుంటది. పడ్డాక ఇక తర్వాత మనం అరిగడ్డి లేకపోతే చీరలు ఇట్లా కప్పుకొని అది అంతా ఇసుకపోకుండా మంచిగా ఉంచి ఆ రోజు అట్లనే ఉంచి తెల్లారి మనం నీళ్ళు చల్లుకోవాలి. నీళ్ళు చల్లుకున్నాక తర్వాత మళ్ళా మనం ఏం చేయాలి, మళ్ళా మరునాడు నీళ్ళు ఇడవాలంట, కంప్లీట్గా ఇడవాలి. అంత మునిగాలి. అంత మునిగి మళ్ళా మనం ఎంత దూరం అయితే నారు పోసినామో ఆ నారు మీకెళ్ళి సాయ పెట్టి కంప్లీట్గా తీసేయాలి. నీళ్ళు తీసేయాలి. తీసేసి ఎట్లా ఆరింది, ఇప్పుడు పెడితే బాగుంటుందా అప్పుడు పెడితే బాగుంటుందా అని చూసుకుంటా అట్లా నీళ్ళు పెట్టుకుంటా ఒక దాదాపు మొలకెత్తుంటుంది. మొలక మనకు పచ్చగా కనబడంగానే కంప్లీట్గా సీరియల్ గడ్డి మొత్తం తీసేసి మనం జాగ్రత్త పడుకుంటా నారు మురిగిపోకుండా నీళ్ళు ఆనకుండా చూసుకుంటుంటే బాగా వస్తుంది. దాదాపు వాళ్ళు మనం ఇట్లా కూలీలతో వేస్తే ఒక దాదాపు 25 రోజులు, నెల రోజుల్లో వీళ్ళకు ఈజీ ఉంటుంది. ఎవరికి నాటేయడానికి వీళ్ళు 20 రోజుల్లో ఆ నారు ఈజీ ఉరికొస్తుంటది. మిషన్కి వేసడానికి బాగా వస్తుంటది. ఎట్లా అంటారు మరి మిషన్ తో అయితే నారు చిన్నగా ఉంటుంది కానీ అంటే ఏమైనా ప్రాబ్లం అవుతుంది నారు చిన్నగా ఉన్నప్పుడు వేస్తే? చిన్నప్పుడు అంటే వాళ్ళకి మిషన్ కి ఏ లేబుల్ ఉంటుందో ఆ లేబుల్ అప్పుడే వాళ్ళు వేయగలుగుతారు. ఇంత వాళ్ళు చెప్తారు ఈ వయసు వరకు మేము కంప్లీట్ గా మీకు ఈ నారు నేస్తామని. అయితే మధ్యాహ్నం ఒకసారి 4G అని ఇస్తారు, 4G చల్లితే బాగుంటుంది అని. అంటే పురుగున్నా ఏదున్నా అదే 4G. కానీ ఈ అడుగు మంది అయితే దాదాపు మేమైతే వండు ఉంటుంది కదా, ఇది కవర్ వర్షంగా ఆ వండులో మామూలుగా జల్లుకొని ఆ వండు ఇట్లా ఎత్తిపోసుకుంటా వాళ్ళే ఇట్లా పిసుకుంటూ పోతారు అన్నట్టు, రౌతు రాకుండా. అయితే అట్లా పోసి వాళ్ళే వేసారు. కానీ ఇక మళ్ళీ తర్వాత యూరియా కానీ ఏదో కానీ మా నారుకు వాడలే. ఒక 4G మామూలుగా అడుగు మంది కాంప్లెక్స్ చల్లినాం అంతే. అంటే ఇప్పుడు మనం నాటేసేటప్పుడు బాగా సమానంగా ఉండాలంటారు కానీ భూమి మిషన్ తో నాటే లేదు అంటే కంపల్సరీ నీవు ఎంత
ఎంత మంచిగా లేబల్ ఉంటే భూమి అంత ఒక కర్ర ఒకటి అనుకుంటా నీకు బాగా వస్తుంది. ఇక ఏ పని దొరగారి వ్యవసాయం చేసినాడు చేస్తే ఇక ఆడ బొందల మురుగుతుంది, మీరు రెక్కెడుతుంది. అదే ఒక్క సైజులు వేసుకుంటూ పోతుంది అది. అయితే మనం మళ్ళీ ఎప్పుడు వాళ్ళు వేస్తాం చూడు, మనం వాళ్ళు చెప్తారు రేపు నీ పొలం వేస్తున్నావు అని. వాళ్ళు చెప్పగానే మన పొలంలో ఏం చేస్తున్నాం, వాళ్ళు చెప్పిన ఈ పొలం ఎల్లుండి వేస్తున్నాం అనుకో, ఇవాళ కంప్లీట్గా నీళ్ళు ఇచ్చేయాలి. మన పొలం కంప్లీట్గా ఆరబెట్టాలి, కంప్లీట్గా ఆరబెట్టాలి. ఆరబెట్టగానే వాళ్ళు చూసుకుంటారు, ఆరించాలో వేద్దామని ఫటాఫట్ ఎత్తుంటారు అన్నట్టు. ఎంత ఆరి ఉంటే అంత గట్టిగా పడుతుంటుంది కర్ర, మంచిగా పడుతుంటుంది అన్నట్టు. అట్లా అంటే బాగా ఎండిపోనియద్దు, బాగా బురదలు ఉండనియద్దు, మధ్య రకం ఉంచాలన్నట్టు అట్లా. అయితే ఇప్పుడు మీరు అన్నట్టు కరెక్టే. ఇప్పుడు బొంద అంత నీట్గా నిజానం రావాలి లేబల్ అంటే రాదు. ఒకడంటే మరీ ఎందుకంటే మనం కష్టపడి కొద్దిగా లేబర్ని పెట్టుకొని ఇద్దరు పెట్టుకొని మొత్తం మాల్కుడు చేసినట్టు లేబల్ చేసుకుంటే ఇంకా అది బాగుంటుంది. ఇప్పుడు మనం నువ్వు చెప్తున్నావు వరి దీంతోనే పిలకలు ఎత్తాను అంటూ, పిలకలు బాగా వస్తాయి, పిలకలు బాగా వస్తాయి. వరి కూడా ఇంత వస్తుంది గంట బాగా వస్తుంది, ఇంత గంట వస్తుంది. గాలి గిట్లా కరెక్ట్ తగిలి గంట వస్తుంది, గాలి తగులుతుంది మంచిగా, దానికి అనుకూలంగా రోగం లేకుండా అవుతుంది. మందులు కొట్టరా దీనికి? మందులు ఇప్పటి వరకు అయితే నా సేనుకైతే కొట్టలేదు, వేరేటోళ్ళు కొట్టుకుంటారు. ఏది తెగుళ్ళు వస్తున్నాయి అది వస్తున్నాయి అని కొట్టుకుంటారు. కానీ నేను వరకు అయితే స్ప్రే చేయాలి. నేను ఏం వేసినాక అడుగు మంజాలు వేసేటప్పుడు, అడుగు మంజాలినాక తర్వాత ఒక 20 రోజులు అయినాక ఫెటారా చల్లినాం. ఫెటారా చల్లినాక మళ్ళీ మధ్యాహ్నం ఒకసారి యూరియా చల్లినాం, కథం. అంటే ఇప్పుడైతే చూసుకున్నట్టు మీరు ఎంత అంటారు దిగుబడి దాంతో? అంటే ఇప్పటి పొజిషన్ అయితే బాగానే ఉంది. కానీ ఇక భగవంతుడు బరకత ఎట్లు ఇస్తుండో తెలియదు. కానీ అయితే ఇక వర్షాకాలం వర్షాకాలం అయితే ఏం బరకతలే వడ్లు, పెద్ద వర్షాలు పడేది. కానీ ఇప్పుడైతే బాగున్నాయి. ఈ లేబల్ చూస్తుంటే వడ్లు బాగా దాదాపు అంటే 30 క్వింటాల దాకా వెళ్ళాలనిపిస్తుంది ఎకరాకు, 30 క్వింటాల దాకా వెళ్ళాలనిపిస్తుంది. అంటే 30-25 చేసుకో. ఇంతకన్నా తక్కువ అయితే ఇక అది ఇప్పుడైతే ఈ వరి ఈ మిషన్ వేసిన వరలు అయితే అట్లా కనపడుతుంది. మన పాతతో దాంతో పోల్చుకుంటే కైకిలతో పోల్చుకుంటే ఇదే బాగా లాభం, బాగా లాభం. కానీ ఈ సంవత్సరం అయితే తట్టుకోలేని 500కు ఆటో మనం పెట్టుకొని పోయినాం. అంతేనంట, మనం 500 ఇచ్చి మనిషికి ఆటో కిరాయి మనం పెట్టుకున్నాం. నీకు ఏం మిగులుతాయి ఇలా? ఇప్పుడు మన నాటేస్తాను కూడా నారు వన్ చేసిన అవసరం లేదు, అన్ని వాళ్ళే. అయ్యి మనకు అవసరమే లేదు. వాళ్ళకు వాళ్ళు పోసిన నారు ఉంటది కదా, వాళ్ళు వచ్చినప్పుడు మనం సుట్టలు చుట్టాలి. సుట్టలు చుట్టి ఆడ పెడుతుంటే వాళ్ళు అంత ఒకరు ఇద్దరు ఉంటారు ఆడ, అన్ని బండి పెట్టుకుంటారు. దాదాపు ఒక 50-60 సుట్టలు పెట్టుకుంటారు వాళ్ళు. దాదాపు అంటే ఎకరం అటు ఇటు అన్నట్టుగా ఎకరానికి వస్తుంది. మనం చేసే పని అయితే మనం మంచాలుకోవాలి అంతే. అయితే ఇప్పుడు దాంతో కైకిలో నారు వన్ చేయాలి కథ. అది అన్ని రకాల కష్టపడాలి. మళ్ళీ లేబర్ ని చేయాలి ఖచ్చితంగా నమ్మకండి, అంతే కదా? అది కరెక్టే. మరి లేబర్ అయితే లేబర్ తో ప్రాబ్లం ఇది. ఏమైనా నష్టాలు ఉన్నాయి మరి దీంతో మిషన్ తో? ఇప్పటి వరకు అయితే ఫస్ట్ టైం ఇది నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. మరి ఒడ్ల పండు పోతుందంట, ఒడ్ల పండు పోతే ఇప్పుడు ఏమైతుందే? ఇప్పుడు మన ఇంట్లో ఒక ఆడు ఒక మొగోలు వేసుకుంటే ఏముంది, ఇట్లా వేసుకుంటూ పోతారు. ఎక్కడైనా కర్ర వేయన అక్కడ వేసుకుంటూ పోతే పెద్ద మునిగిపోయింది ఏముంది అందులో? ఒడ్ల పండు అరే మరి అన్ని కరెక్ట్ మన రెడీమేడ్ రావాలంటే వస్తుందా? మరిగా ఇక మనం ఈ ఒడ్ల పండు ఒక లైన్ ఇచ్చి పెడితే ఇంట పోతుంది, లైన్ పోతుంది. దీన్ని అక్కడి నుంచి ఇక్కడ వేసుకుంటూ పోవాలి అంతే. అంటే వాళ్ళకు దడతది అన్నట్టు. ఇట్లా కూడా ఎత్తారంటే నీకు అక్కడి నుంచి ఇక్కడ దాకా చక్కగా ఉండదు కదా ఒడ్డు, ఇటు అటు ఉండే వరకు అయితే తడతదని వాళ్ళు జర ఒకటి ఇచ్చి పెట్టుకొని పోతారు అట్లా. ఇప్పుడు 3500 అంటే పొలాన్ని ఆరబెడతారు. కానీ ఆరబెడతారంటే నువ్వు ఇవాళ వేసినావు, రేపు నీళ్ళు ఇడు, రేపు నీళ్లు వదిలి మళ్ళా నువ్వు కంప్లీట్ గా తీసేసి మళ్ళీ రేపు వదులు. అయితే నువ్వు కంప్లీట్ గా అది వరి ఏనుకుంటలేదని అన్ని పరల వాసి దాకుంటే వరకు మరి గడ్డి తయారది మొత్తం. ఇది వీళ్ళు వేసినాక తెల్లారి నువ్వు మంచిగా గడ్డి మందు మంచిగా ఉసుకలు కలుపుకొని 4 మూలలు నీళ్ళు ఆపుకొని ఒక మల్లెకు నీళ్లు పోకుండా చేసుకొని గడ్డి మందు మంచిగా చల్లుకోవాలి. ఇప్పుడు చూడరు, మీరు చూస్తే ఇప్పుడు ఎక్కడ పోస కనబడుతుంది.